తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మొదటగా మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈరోజు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. వారు చేపట్టబోయే పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. సేవాభావంతో ముందుకు సాగి అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న దానికంటే ఎక్కువగా రాబడి పెరిగే అవకాశం ఉంది. స్థిరాస్తి వివాదాలు కూడా కొంత మేరకు పరిష్కారం అవుతాయి. ఈరోజు వృషభ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు కొద్దిపాటి చికాకులు కలిగించే రోజు. అనుకున్న కార్యాలు కొంత మేరకు ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మీయుల సలహాలు, సూచనలు పాటిస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్థిరాస్తి వివాదాలు కూడా కొంత మేరకు పరిష్కారం అవుతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారులకు పెట్టుబడికి తగిన లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మిథున రాశి వారికి వ్యాపారులకు మంచి లాభాలు చేకూరే అవకాశం ఉంది. ఉద్యోగులకు పనికి తగ్గ గుర్తింపు వస్తుంది. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఆదరణ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో ముందుకు సాగి సమస్యలను పరిష్కరించుకుంటారు. బంధువులతో కొంత విభేదాలు వచ్చినప్పటికీ మీదే పైచేయిగా ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు, కొత్త అగ్రిమెంట్లు, వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన, గృహ యోగాలు, ఊహించని విద్యా అవకాశాలు దక్కే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి ఈరోజు వ్యాపారం చేసే వారికి లాభాలను తెచ్చిపెట్టే రోజుగా నిలుస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు, రాజకీయవేత్తలకు, కళాకారులకు కొంత నిరాశ కలిగించే రోజుగా నిలుస్తుంది. అయినప్పటికీ పట్టుదలతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. అందరిలోనూ మంచి గుర్తింపు వస్తుంది. నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు దక్కించుకుంటారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు పురోగతి సాధిస్తారు. ఆస్తుల విషయంలో సోదర సోదరీమణులతో రాజీ కుదుర్చుకుంటారు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. ఈరోజు సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వారు వ్యాపారంలో, పెట్టుబడుల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగులు సమస్యల నుంచి గట్టెక్కుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు అనుకూలంగా ఉంటాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు, చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసే అవకాశాలున్నాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఆస్తుల వ్యవహారాలు చికాకు పరుస్తాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. కన్యా రాశి వారికి వ్యాపారులకు లాభాలు, ఉద్యోగులకు ఉన్నత హోదాలు, పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అనుకోని అవకాశాలు అందుతాయి. ఉద్యోగార్థులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. వస్తు లాభం కలుగుతాయి. ఇంతకాలంగా మీరు సహనంగా వేచి ఉన్నందువల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆలోచనలకు కార్యరూపం దాలుస్తారు. అనుకోని ఆహ్వానాలు, భూములు, వాహనాలు కొంటారు. కొన్ని కార్యాలు చక్కదిద్దడంలో కుటుంబ సభ్యులు సహకరిస్తారు. ఇక తులారాశి వారికి ఈరోజు ఎలా ఉందో తెలుసుకుందాం. తులారాశి వారు వ్యాపారులకు మంచి లాభాలు గడించే రోజు. ఉద్యోగులకు విధుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రాజకీయవేత్తలకు, కళాకారులకు విదేశీ పర్యటనలు దక్కే అవకాశం ఉంది. కుటుంబంలో శాంతి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. చిన్ననాటి స్నేహితుల నుంచి మీకు సహాయం అందుతుంది. ఆస్తుల వ్యవహారాలు సమస్యలు తీరుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి యుక్తి ప్రదర్శించి శత్రువులను కూడా మీరు ఆకట్టుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనే అవకాశం ఉంది. ఈరోజు వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. అయితే వృశ్చిక రాశి వారు కొంచెం నెమ్మదిగా మాట్లాడవలసిన అవసరం ఉంది. సంయమనంతో మాట్లాడాలి. సన్నిహితులతో కొన్ని విషయాలు విభేదిస్తారు. ఆదాయం కంటే ఖర్చులు పెరిగినా అవసరాలు తీరుతాయి. తరచూ ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులు ఒత్తిడి పెంచుతారు. కొన్ని కార్యాలు శ్రమ కోర్చి పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగాన్వేషణ కొంత ఫలిస్తుంది. వ్యాపారులకు స్వల్ప లాభాలు, ఉద్యోగులకు బాధ్యతలు మరిన్ని బీదపడే అవకాశం ఉంది. రాజకీయవేత్తలు, పరిశోధకులు విదేశీ పర్యటనలు వాయిదా వేసుకుంటారు. మధ్యలో బంధువుల నుంచి శుభవార్తలు, భూ వాహన యోగాలు కలిగే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారు ఓర్పు, చాకచక్యంతో ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆలోచనలకు కార్యరూపం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు, ఉద్యోగులకు అనుకున్న హోదాలు ఆలస్యంగా దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు కొద్దిపాటి చికాకులు పొందే అవకాశం ఉంది. వస్తు లాభం కూడా కలుగుతాయి. ఈరోజు మకర రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుంటున్నాం. మకర రాశి వారు బంధువులతో సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకుంటారు.
వీరు చేపట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆస్తుల వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. గతంలో చేజారిన వస్తువులు తిరిగి దక్కుతాయి. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఒక సంఘటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. వ్యాపారులకు లాభాలు, ఉద్యోగులకు విధి నిర్వహణలో స్వల్ప ఆటంకాలు, పారిశ్రామికవేత్తలకు కొన్ని పర్యటనలు రద్దయ్యే అవకాశం ఉంది. ఈరోజు కుంభరాశి వారు అనుకున్న కార్యక్రమాలు కష్టసాధ్యమైన సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయం కంటే కొన్ని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. స్నేహితులు, సన్నిహితులు మీ లక్ష్య సాధనలో సహకరిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. శాస్త్ర సాంకేతిక విషయాలపై మక్కువ చూపుతారు. దేవాలయాల సందర్శన ఉంది. వ్యాపారులు కొన్ని సమస్యలు అధిగమిస్తారు. ఉద్యోగులకు చిక్కులు తొలగిపోతాయి. పారిశ్రామిక రాజకీయవేత్తలు తమ సత్తా చాటుకుంటారు. ఇక ఈరోజు మీనరాశి వారి ఖ్యాతి సంఘంలో పరపతి మరింత పెరుగుతుంది. అనుకున్నదే తడవుగా నిర్ణయాలు తీసుకొని కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరుస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. పారిశ్రామిక రాజకీయవేత్తలకు నూతనోత్సాహం కొనసాగుతుంది.